హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన కొత్త జంట అదృశ్యం కేసు థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. మే 20న హనీమూన్ కోసం వెళ్లి 3 రోజుల తర్వాత మిస్ అయిన జంట కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చివరకు ఇది హత్య కేసుగా మారింది. ఇంతకీ ఈ హత్యను ఎలా ప్లాన్ చేశారు? ఎందుకు హత్య చేశారు? హత్యను ప్రియుడు చేశాడా లేక భార్య కాంట్రాక్ట్ కిల్లర్స్తో చేయించిందా? అసలు ఈ కేసు ఏంటి? పూర్తిగా తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనం రఘువంశీ జంట 2025 మే 11న వివాహం చేసుకున్నారు. హనీమూన్ కోసం మే 20న మేఘాలయలోని షిల్లాంగ్కు వెళ్లిన వీరు మే 21న బాలాజీ గెస్ట్ హౌస్లో బస చేశారు. మే 22న స్కూటర్ అద్దెకు తీసుకుని చెరాపంజిలోని సోహ్రా పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. నోంగ్రియాట్లోని షిపారా హోమ్ స్టేలో రాత్రి గడిపిన వారు మరుసటి రోజు లివింగ్ రూట్ బ్రిడ్జ్ను చూసేందుకు బయలుదేరారు. అదే రోజు ఉదయం 10 గంటలకు స్థానిక గైడ్ ఆల్బర్ట్ పిడే ఈ జంటను 3 హిందీ మాట్లాడే వ్యక్తులతో చూశాడు. ఇదే వారిని జీవించి ఉండగా చివరిసారి చూసిన సందర్భం. సీన్ కట్ చేస్తే మే 23న ఈ జంట అదృశ్యమైంది. వారి స్కూటర్ సోహాయం వద్ద కీతో వదిలేయబడి ఉండగా రాజా ధరించిన 10 లక్షల విలువైన బంగారు నగలు కూడా కనిపించలేదు. జూన్ 2న మేఘాలయ పోలీసులు డ్రోన్ సహాయంతో సోమ్నాలోని వీసావ్డాంగ్ జలపాతం సమీపంలోని లోతైన లోయలో రాజా మృతదేహాన్ని కనుగొన్నారు. తలపై కత్తిగాయాలు, సమీపంలో లభించిన డావో ఆయుధం, రాజా మొబైల్ ఫోన్ ఆధారంగా ఈస్ట్ ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సైమ్ దీన్ని హత్యగా నిర్ధారించారు. దీంతో సోనం కోసం గాలింపు ముమ్మరం చేశారు. జూన్ 8న ఈ కేసులో సంచలన మలుపు చోటు చేసుకుంది. గతంలో అదృశ్యమైన సోనం ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లోని కాశీదాబా వద్ద కనిపించి తన సోదరుడికి ఫోన్ చేసింది. పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో వికాస్, ఆకాష్, ఆనంద్ అనే 3 యువకులను కూడా అరెస్ట్ చేశారు. విచారణలో సోనం రాజా హత్యకు సూత్రధారి అని, తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి కాంట్రాక్ట్ కిల్లర్కు సుపారీ ఇచ్చినట్లుగా నిందితులు వెల్లడించారు. రాజ్ కుష్వాహా సోనం సోదరుడు గౌరవ్ రఘువంశీ నిర్వహించే ఫ్లైవుడ్ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసేవాడు. పెళ్లికి ముందే రాజ్ కుష్వాహాతో కలిసి సోనం హత్యకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక సోనం తరచూ కంపెనీకి వెళ్లడంతో వీరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. అరెస్ట్ అయిన 2 కిల్లర్లు కూడా ఈ కంపెనీలోనే పనిచేసేవారని తెలిసింది. సోనం మాత్రం తాను నిందితురాలు కాదని, కిడ్నాప్కు గురైన బాధితురాలని, నగల కోసం దాడి జరిగినప్పుడు రాజా చనిపోయాడని పోలీసులకు చెప్పింది. దాబా యజమాని కూడా సోనం ఇలాంటి వాదనే చెప్పినట్లు పేర్కొన్నాడు. అయితే రాజా తల్లి ఉమా రఘువంశీ హనీమూన్ ఏర్పాట్లను సోనం చేసిందని, రిటర్న్ టికెట్లు బుక్ చేయకపోవడం, 10 లక్షల నగలు వేసుకోమని రాజాను బలవంతం చేసిందని ఆరోపించారు. సోనం తండ్రి దేవీసింగ్ ఆమె అమాయకురాలని, సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాజా సోదరుడు విపిన్ సోనం తరచూ రాజ్ కుష్వాహాతో మాట్లాడేదని తెలిపాడు. ఇక స్కూటర్ అద్దెకు తీసుకున్న సమయంలో 3 నిందితులను గైడ్ చూడడం, మృతదేహం సమీపంలో స్కూటర్ లభ్యమవడం ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి వివాహేతర సంబంధాలు, కాంట్రాక్ట్ హత్యలపై చర్చను రేకెత్తించింది.